నార్వేలో సాంకేతిక సమస్యతో సముద్రంలో నిలిచిపోయిన క్రూయిజ్ నౌకలోని 1300కు పైగా ప్రయాణికులను కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 400 మందిని 4 హెలికాప్టర్ల ద్వారా కాపాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో ట్రిప్లో 15 నుంచి 20 మందిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం క్రూయిజ్ నౌక సాంకేతిక సమస్యలతో సముద్ర తీరానికి 2 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. నౌక కెప్టెన్ ఇచ్చిన సమాచారం మేరకు సహాయ చర్యలు మొదలయ్యాయి. క్రూయిజ్ నౌకలోని 4 ఇంజన్లలో 3 ఉదయానికి తిరిగి ప్రారంభమైనట్లు సిబ్బంది తెలిపారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారుతోంది. గాలుల ధాటికి నౌకలోని కుర్చీలు, మొక్కల కుండీలు అటు ఇటు కొట్టుకుంటున్నాయి. ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.